హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ఓపికగా ఉండండి. అలాగే ఈరోజు బంధువర్గంతో మాట పట్టింపులు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నిరాశ తప్పదు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఇబ్బందులు అనేవి అధికమవుతాయి. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. చేపట్టిన పనిలో ప్రతిబంధకాలు ఉంటాయి. ఇక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ధనాదాయం అంతంత మాత్రంగానే ఉండడం విశేషం. ఇక తులారాశి వారికి ఈరోజు తొందరపాటుతనం అనేది అసలు పనికిరాదు. అలాగే ఇతరులపై ఆధారపడకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. అలాగే పెద్దల మాటను విని మీరు ముందుకు వెళ్ళడం వలన అనేక ప్రయోజనాలు అయితే చేకూరుతాయి. అలాగే ఈరోజు పరిశ్రమలలో కార్మికులకు ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా కొన్ని ప్రమాదాలు పొంచి ఉండడం ఈరోజు సూచించదగ్గ సూచన. అలాగే మాట తీరుతో ఈరోజు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంతో ఇబ్బందులు అధికమవుతాయి. ఇక ఈరోజు కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలే చవి చూడాల్సి వస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులు పంట నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు రాబడి తగ్గి నిరుత్సాహపడతారు. చేపట్టిన పనులన్నీ మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి సంసిద్ధంగా ఉండండి. ఇంటా బయట ఒత్తిడులను ఎదుర్కొంటారు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఈరోజు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఒక సమాచారం మీకు కొంత ఊరటనిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం, అలాగే ఆదిత్య హృదయ పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.